జనవరి నెల రాశి ఫలాలు. మేషరాశి. రవి, బుధ, శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశీ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడం జరుగుతుంది. సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. నెలలో మొదటి 15 రోజులు అనేక విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. కొందరు బంధుమిత్రులు అకారణంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాశినాథుడైన కుజుడు బాగా అనుకూలం కాబోతున్నందువల్ల అంచనాలకు మించి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. అశ్విని, భరణి నక్షత్రాల వారికి సమయం మరింత బాగుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రస్తుతానికి రాహువు, రాస్యాధిపతి శుక్రగ్రహం సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధనకారకుడైన గురుగ్రహం వ్యయస్థానంలో ఉండి ఏమాత్రం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్తంత బాగుండవచ్చు. కోపతాపాల వల్ల కుటుంబంలో కలతలు రేగే సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. రోహిణి నక్షత్రం వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి. గురు, శని గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త వ్యాపారాలు చేపట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. పునర్వసు నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. రవి, శుక్ర, బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకునే సూచనలున్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాల శాతం పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని కష్ట నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గతంలో విమర్శలు చేసిన వారి నుంచి సైతం ప్రశంసలు లభిస్తాయి. దాదాపు నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం, అధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం, ఆదాయ మార్గాలు సజావుగా ముందుకు సాగిపోవడం వంటివి జరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి కాలం మరింతగా అనుకూలిస్తుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. సింహరాశి.
ఈ రాశి వారికి నెలంతా చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. భాగ్య స్థానంలో ఉన్న గురువు 4, 5 రాసుల్లో సంచారం చేస్తున్న కుజుడు, శుక్రుల వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా తప్పకుండా ఏదో మంచి జరిగే సూచనలున్నాయి. ప్రమోషన్లు రావడమో, జీతభత్యాలు పెరగడమో జరగవచ్చు. కుటుంబ పరంగా కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల స్నేహితులు, సహచరుల వల్ల కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రవి, కుజ గ్రహాల సంచారాన్ని బట్టి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుండే అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం పట్టే అవకాశం ఉంది. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. పుబ్బ నక్షత్రం వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కన్యా రాశి ప్రస్తుతానికి 6వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాగా అనుకూలంగా ఉండటం వల్ల అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బుధ, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలంతా జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులేమీ ఉండవు. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలం వల్ల కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఇష్టమైన స్నేహితులను, బంధువులను కలుసుకోవడం జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. తులా రాశి ఈ నెలంతా గురు, శని, శుక్ర, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూల పడతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. విదేశీ యానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరత్వం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలకు రోజులు బాగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఈ నెల ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృశ్చిక రాశి ఈ నెల ఈ రాశి వారికి బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. అందువల్ల మొదటి 15 రోజుల్లో వీలైనన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. తల్లిదండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. 1, 2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. ధనస్సు రాశి రాశినాథుడైన గురువు, బుధుడు, కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆటంకాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. సాధారణంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితికి చేరుకుంటారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి
సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. కొన్ని అనవసర పరిచయాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. పూర్వాషాఢ వారికి అనుకోని మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలంతా రాస్యాధిపతి శనీశ్వరుడు, శుక్రుడు, రాహువు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ యానానికి, విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. దాదాపు ఈ నెలంతా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి అనుకూల సమయం నడుస్తోంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీల విషయంలో ఇబ్బంది పడతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుంభరాశి. దశమ లాభస్థానాలు పటిష్టంగా ఉండటంతో పాటు ఇదే రాశిలో ఉన్న శనీశ్వరుడి సహకారం కూడా లభిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో సంపాదన పెరగటానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. ధన స్థానంలో సంచరిస్తున్న రాహువు కారణంగా అనవసర పరిచయాలు ఏర్పడటం, నమ్మిన వారి వల్ల నష్టపోవడం, కొన్ని విషయాలలో ఆశాభంగం చెందటం, శ్రమ, తిప్పుట ఎక్కువ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో చికాకులు ఏర్పడవచ్చు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇందుకు సంబంధించి ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీటి మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పూర్వభద్ర వారు ఆశించిన శుభవార్తలు వింటారు. మీన రాశి. ఈ రాశి వారికి గురు, రవి, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యల్లో కొన్ని తప్పకుండా పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఏ ప్రయత్నానికైనా ప్రథమార్థం అనుకూలంగా ఉంది. మొదటి 15 రోజుల్లో ముఖ్యమైన పనులు చక్కబెట్టుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇదే రాశిలో సంచరిస్తున్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వినే సూచనలున్నాయి, కానీ వివాహ ప్రయత్నాల్లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలకు అవకాశం ఉంది.